కూటమి నేతల ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రాత్రి పగలు తేడా లేకుండా కృష్ణానది గర్భం నుంచి భారీగా ఇసుకను తోడేస్తున్నారు. ఇసుక లోడుతో వెళ్తున్న లారీలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ట్రాక్టర్లు లారీల్లోంచి జారిపడుతున్న ఇసుక వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తోంది. కృష్ణా జిల్లాలో అధికార పార్టీ ఇసుక దందాతో డేంజర్ జోన్ గా మారిన రామలింగేశ్వర నగర్ కరకట్ట మార్గంపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. కృష్ణా జిల్లాలో కూటమి నాయకుల కనుసన్నల్లో ఇసుక దందా 3 ట్రాక్టర్లు 6 టిప్పర్ల చందంగా తయారైంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనుచరగణం క్వారీల్లో ఇసుకను దోచేస్తూ భారీగా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కృష్ణా నది పరివాహక ప్రాంతమైన మద్దూరు, రొయ్యూరు, నార్త్ వల్లూరు, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం రేవుల్లో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గతంలో ఇచ్చిన అనుమతులు ముగియడంతో మళ్లీ వాటినే అధికారులు రెన్యువల్ చేసి అందుబాటులోకి తెచ్చారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల అండ చూసుకుని ఆయా రీచ్లలో యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లు, భారీ టిప్పర్లలో ఇసుకను తరలించేస్తున్నారు. ఇసుక లోడ్తో వెళ్లే ట్రాక్టర్లు, టిప్పర్లకు అవనిగడ్డ నుంచి విజయవాడ వరకు కృష్ణానది వెంబడి ఉన్న రామలింగేశ్వర నగర్ కరకట్టపై ప్రవేశం లేదు. బందర్ రోడ్డు మీద నుంచి జాతీయ రహదారి మీదుగా వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ ఈ నిబంధనలేవి ఇసుక అక్రమ రవాణాదారులకు పట్టడం లేదు. దాదాపు 40 టన్నుల లోడుతో ఇసుక రీచ్ల నుంచి కరకట్ట మీదుగా అటు గుంటూరు, ఇటు విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నాయి. వందల సంఖ్యలో ట్రాక్టర్లు, భారీ టిప్పర్లు కరకట్ట మీదుగా జాతీయ రహదారిపైకి వస్తుండటంతో వాటిలోని ఇసుక కరకట్ట మార్గంలో రోడ్లపై జారి పడిపోతోంది. ఇసుక లోడుతో వెళుతున్న టిప్పర్లు పైన పట్టాలు కప్పకపోవడంతో ఇసుక రేణువులు గాల్లో ఎగిరి వెనుకనే వస్తున్న వాహనదారుల కళ్లల్లో పడుతున్నాయి. అలాగే లారీల్లోంచి ఇసుక రోడ్డుపై జారి పడడంతో నిత్యం కరకట్ట మార్గం ప్రమాదాలకు నిలయంగా మారింది. 50 నుంచి 60 టన్నుల లారీలు 24/7 గత నెల రోజుల నుంచి కూడా రామలింగేశ్వర నగర్ కరకట్ట మీద సుమారు రోజుకి 300 నుంచి 500 లారీలు కూడా వెళ్లడం జరుగుతుంది. ఎంత టన్నులు అంటే పూర్తిగా 50 నుంచి 60 టన్నుల లోడుతో వెళ్లడం వల్ల ద్విచక్ర వాహనాలు గాని, నడిచే జనాలు గాని, స్కూల్కి వెళ్లే పిల్లలు గాని కరకట్ట మీద ఆ ఇసుక నుంచి వచ్చే దుమ్ము వల్ల గాని, ఆ హార్న్ సౌండ్ గాని 15వ డివిజన్ ప్రజానికం అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. నిన్న 2 రోజుల క్రితం కూడా 3 ప్రజలు చనిపోవడం జరిగింది. నిత్యం ఈ కరకట్ట మార్గంలో బస్సులతో పాటు అనేక మంది ఉద్యోగులు, రైతులు ప్రయాణం చేస్తుంటారు. కరకట్టకు 2 వైపులా జనావాసాలు ఉండడంతో ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇసుక లోడ్తో వెళుతున్న లారీలకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో యనమల కుదురు, రామలింగేశ్వర నగర్, బాలాజీ నగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇసుక టిప్పర్ల దెబ్బకు మార్నింగ్ వాకర్స్ రోడ్డెక్కడానికి భయపడిపోతున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు వేగంగా వెళుతుండడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల ఓ 2 ప్రాణాలు కోల్పోవడంతో కరకట్ట వాసుల్లో ఆందోళన పెరిగిపోయింది. అధికార పార్టీ నేతల అండతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ నేత డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా రోడ్డెక్కి నిరసన చేపట్టారు. అయినప్పటికీ అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. 50-60 లారీలు టిప్పర్లు తిరుగుతూ చాలా బాధలు పెడుతున్నాయి మమ్మల్ని అందరినీ, స్థానికులందరినీ. నా మట్టికి నాకు చాలా బతి కట్టారంటే నిజంగా దేవుని కృప ఉంది. నిజంగా చెప్పాలంటే ఏమైందంటే ఆ టిప్పర్ ఒకటి హార్న్ కొట్టుకుంటూ నా మీదకి వస్తే భయపడిపోయి పక్కకెళ్తే ఆ ఇసుక పైన లారీ మీద ఉన్న ఇసుకంతా మొత్తం నా నిండా పడిపోయి నేను ఆ పక్కకి జరిగితే ఆ ఇసుకకి నా బండి స్కిడ్ అయిపోయి నేను పడిపోయి అదృష్టం కొద్ది బతికి బట్టగట్టాను. కానీ నిజంగా చాలా దారుణంగా ఉంది. ఈ రామలింగేశ్వర కట్ట మీద మాత్రం ఈ టిప్పర్లు ఆపే పని మాత్రం తప్పనిసరిగా చెయ్యాలని ఆశిస్తున్నాను. అవినీతే మా పాలన అన్నట్లు ఉంది కూటమి ప్రభుత్వంలో నేతల తీరు. ఆ రంగం, ఈ రంగం అని తేడా లేకుండా అన్నింటిలోనూ అవినీతికి పాల్పడి అందిన కాడికి దోచేస్తున్నారు. అడ్డుకోవలసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.